నాకెందుకు ఇంత అన్యాయం చేశావు అని ఏడ్చారా? అయితే ఒక్క నిమిషం ఆగి ఈ పేద తల్లి కథ వినండి. మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. సముద్రం ఒడ్డున ఒక చిన్న గుడిసె. అందులో ఒక నిరుపేద తల్లి ఉండేది. ఆవిడికి ఎవ్వరూ లేరు. కేవలం జిగురుపిండి ముద్దలు చేసి సముద్రం మీద వేటకి వెళ్లే పడవల వాళ్లకి అమ్మేది. పడవలకి చిన్న చిన్న రంధ్రాలు పడితే నీళ్లు రాకుండా ఆ పిండిని అతికించేవారు. పొద్దంతా ఆ ఎండలో మాడితే వచ్చే ఆ 100-200 రూపాయలతోని తన పిల్లల కడుపు నింపేది. ఒకరోజు ఆవిడ ఆ పిండి ముద్ద పట్టుకుని రేవులో నిలబడి ఉండగా ఎక్కడి నుంచో ఒక కాకి రివ్వున వచ్చి ఆవిడ చేతిలో ఉన్న మొత్తం పిండి ముద్దను తన్నుకుపోయింది. అంతే, ఆ తల్లి గుండె పగిలింది. ఆకాశం వైపు చూసి, ఏసయ్యా, నా పిల్లలకి పట్టెడు అన్నం పెట్టడానికి ఉన్న ఆ ఒక్క ఆధారాన్ని కూడా లాగేసుకున్నావా? ఆ కాకితో నా పొట్ట కొట్టించావు తండ్రి అని గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఏడుస్తూనే దైవజనుల దగ్గరికి వెళ్ళింది. అయ్యగారు, రెక్కాడితేగాని డొక్కాడని నాలాంటి వాళ్లకి దేవుడు ఎందుకిన్ని కష్టాలిస్తాడు అని నిలదీసింది. ఆయన ఆవిడ్ని ఓదారుస్తూ, తల్లి, దేవుని దారులు మనకి అర్థం కావు. ఆయన ఏది చేసినా మన మంచికే, కాస్త ఓపిక పట్టు అని చెప్పారు. అలా వాళ్లు మాట్లాడుతుండగానే కొంతమంది పడవ యజమానులు ఆయాసపడుతూ ప్రార్థనా మందిరంలోకి వచ్చారు. వాళ్ల కళ్లలో భయం, చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. వాళ్లలో ఒకరు ఇలా చెప్పారు, అయ్యగారు, ఈరోజు సాక్షాత్తు ఆ దేవుడే మమ్మల్ని మృత్యువు నోట్లో నుంచి కాపాడాడు. మా పడవ నడి సముద్రంలో ఉండగా అడుగున చెక్క ఊడి రంధ్రం పడింది. నీళ్లు వేగంగా లోపలికి వచ్చేస్తున్నాయి. మా ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్నాం. దేవా మమ్మల్ని ఒడ్డుకు చేరిస్తే పేదవాళ్లకి సహాయం చేస్తామని మొక్కుకున్నాం. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి ఓ కాకి ఏదో ముద్దను కిందకి జారవిడిచింది. ఆశ్చర్యంగా అది సరిగ్గా మా పడవలో పడింది. చూస్తే అది గట్టి జిగురు ముద్ద. క్షణం ఆలస్యం చేయకుండా దాన్ని ఆ రంధ్రానికి అద్ది ప్రాణాలతో ఒడ్డుకు చేరాము. మా మొక్కు తీర్చుకోవడానికి ఇదిగో ఈ 10,000 రూపాయలు పేదవాళ్లకి పంచండి అని ఇచ్చారు. అప్పుడా దైవజనులు ఆ తల్లివైపు చూసి, చూసావా తల్లి, నువ్వు పోగొట్టుకున్నాననుకున్నది 100 రూపాయలే, కానీ ఆ దేవుడు దాన్ని 10 చేసి నీకు తిరిగిచ్చాడు. ఆ కాకి నీ పిండిని దొంగిలించలేదు, నీకు సహాయం చేయడానికి దేవుడే పంపించాడు అని చెప్పాడు. నిజమే కదా, దేవుడొక దారి మూసేశాడంటే అంతకంటే గొప్ప దారి తెరవబోతున్నాడని అర్థం. ఈ అద్భుతాన్ని బట్టి మీ నమ్మకం కూడా బలపడితే